పోలవరం కాళేశ్వరం లాంటి శనీశ్వరం అవుతుందా? సంచలనాత్మక విషయాలను బయటపెట్టిన ప్రముఖ విశ్లేషకులు నల్లమోతు చక్రవర్తి విశ్లేషణ ఒక్కసారి చూడండి. ట్విట్టర్ లో సిడబ్ల్యూసి ఇన్స్పెక్షన్ లో నాణ్యత లేదని తేలిందని కామెంట్ చేశాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వీట్ కాదు, ఒక పోస్ట్ మీద నేను పెట్టిన కామెంట్ స్క్రీన్ షాట్ తీసి ఫేక్ అని పోస్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ పోలవరం నాణ్యతని ప్రశంసించిందని రాసుకుంది. కేంద్రం ప్రశంసించింది అనేది పచ్చి అబద్ధం. నాసిరకం పనుల మూలంగా పోలవరం సంక్షోభంలో పడింది. ఇది నా అభిప్రాయం కాదు, సాక్షాత్తు సెంట్రల్ వాటర్ కమిషన్ మాటలు. పోలవరం నిర్మాణంలో మధ్య భాగాన్ని గ్యాప్ 2 అంటారు. ఇక్కడ ఇసుకలో నుంచి 100 మీటర్ల లోతు వరకు ట్రెంచ్ తీసి కాంక్రీట్ పోస్తూ పైకి గోడ కట్టుకుంటూ వస్తారు. దీన్నే డయాఫ్రమ్ వాల్ అంటారు. ఈ గోడ భూమి పైన అవసరానికి మించి 1 మీటర్ ఎత్తు ఎక్కువ కట్టాలి. ఎందుకంటే కాంక్రీట్ పోసేటప్పుడు ట్రెంచ్ లో ఉన్న మట్టి, ఫిల్టర్ కేకు, లైటెన్స్ వంటి వ్యర్థాలు పైకి తేలుతూ వస్తాయి. పైకి చేరిన వ్యర్థాల మూలంగా గోడ పై భాగం బలహీన పడుతుంది. కాబట్టి నిర్మాణం పూర్తయిన తర్వాత 1 మీటర్ ఎత్తు గోడను పగలకొట్టి తొలగిస్తారు. పోలవరంలో 4.5 మీటర్ల ఎత్తు గోడ అవసరం అయితే 3.5 మీటర్లే కట్టారు. దీని నుంచి 1 మీటర్ ఎత్తు వ్యర్థాలు నిండిన గోడను తొలగిస్తే 2.5 మీటర్లే మిగులుతుంది. ఇది మొత్తం డ్యామ్ డిజైన్ కే ఎసరు పెడుతుంది. మాతో చర్చించి ఒప్పుకున్న తర్వాత కూడా అదనంగా పోయాల్సిన కాంక్రీట్ పోయలేదు. ఇది మమ్మల్ని నిరాశపరిచింది, నాణ్యత అసంతృప్తికరంగా ఉంది అంటూ ప్రత్యామ్నాయాలు చూసే వరకు డయాఫ్రమ్ వాల్ మీద కట్టే డ్యామ్ పని ఆపమని కేంద్ర నిపుణులు ఆదేశించారు. ఇక రెండో పెద్ద సమస్య, కాంక్రీట్ పోసినప్పుడు కంకర్లో నుంచి నీరు వేరైందని, ఈ బ్లీడింగ్ రోజువారీగా జరిగిందని జర్మన్ కంపెనీ బావర్ నివేదిక ఇచ్చింది. దీని మూలంగా గోడ బలహీనపడుండొచ్చని ఆందోళన చెందుతున్నామన్నారు కేంద్ర నిపుణులు. ఇక మూడవ పెద్ద సమస్య, గ్యాప్ 1 లో 23 మీటర్ల లోతు ట్రెంచ్ తీయమంటే 1 మీటర్ తక్కువ తవ్వి గోడ కట్టారు. దీని మూలంగా అడుగు నుంచి నీటి ఊట వచ్చి డ్యామ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. నాణ్యతా ప్రమాణాలను గాలి కుదిరేస్తే పోలవరం ఇంకొక కాళేశ్వరం అవుతుంది. ఇంకో 5 ఏళ్లు పట్టినా సరే గ్యాప్ 2 డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 1 ట్రెంచ్ సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించకుండా నిర్మాణం ముందుకు వెళ్లకూడదు. తప్పకపోతే మూడోసారి డయాఫ్రమ్ వాల్ కట్టండి, కానీ నాణ్యత విషయంలో రాజీపడి కాళేశ్వరం లాంటి శనేశ్వరాన్ని మాత్రం తెచ్చుకో. ఎన్నో ఆశలతో, ఎన్నెన్నో అంచనాలతో మొదలుపెట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగకుండా ఎన్నెన్నో అవాంతరాలు. ఈ విశ్లేషణ చూసిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వాల అసమర్థత కారణంగా భయంకరమైన లోపాలతో నిర్మాణం ప్రారంభమైనట్లు మనకు అర్థమవుతుంది. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.